న్యాచురల్ వేలో కన్సీవ్ అవ్వాలి అనుకుంటే వైఫ్ అండ్ హస్బెండ్కి మీరిచ్చే సజెషన్స్ ఏంటి? న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ రావాలి అంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద ఏజ్. సో వీళ్ళంత జల్దీ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి. 30 years లోపే ఒక ప్రెగ్నెన్సీ ఉంటే చాలా సేఫ్. ఫస్ట్ ప్రెగ్నెన్సీ షుడ్ బి బిలో 30 years, వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్. ఏజ్ పెరుగుతున్న కొద్దీ సక్సెస్ రేట్స్ తక్కువగా ఉంటాయి. జనరల్గా న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఆల్టర్నేట్ డేస్ హస్బెండ్ వైఫ్ కలిసి ఉండమని చెప్తాం. చాలామంది ఏమనుకుంటారు అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది, వివిధ ఇంట్లో టెస్టులు చేసుకొని ఎగ్ ఈ టైంలో రిలీజ్ అవుతుంది, ఆ టైంలోనే కలిసి ఉండాలి అని అనుకుంటారు. అలా ఉన్నప్పుడు ఆ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఫీమేల్లో కానీ మేల్లో కానీ, కలవడానికి ఇబ్బంది పడుతుంటారు. సో అలా కాకుండా అట్లీస్ట్ ఆల్టర్నేట్ డేస్, అట్లీస్ట్ పీరియడ్ వచ్చిన 8th day నుంచి 20th day ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో ఆల్టర్నేట్ డేస్ కలిసి ఉండమని చెప్తాం. సో మన లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కూడా కొంత జంక్ ఫుడ్, ఆల్కహాల్, స్మోకింగ్ గుట్కా, పాన్, ఏది టొబాకో ఏ ఫామ్లో కూడా తీసుకోకూడదు. ఇది డైరెక్ట్గా ఇంపాక్ట్ పడుతుంది స్పర్మ్స్ మీద. సో ఇలాంటివన్నీ తగ్గించి కొంత స్లీప్ అనేది అడిక్వేట్గా ఉండాలి. ఎందుకంటే నిద్రపోయినప్పుడు మనకి ఫర్టిలిటీ రిలేటెడ్ హార్మోన్స్ బ్రెయిన్లో మెలటోనిన్ అని ఇవి సెక్రీట్ అయ్యేదానికి ఛాన్సెస్ మంచిగా సెక్రీట్ అవుతాయి అన్నమాట. సో అలాంటి హార్మోన్స్ వల్ల మనకి రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఎగ్ పెరిగేదానికి, స్పర్మ్స్ హెల్దీగా ఉండేదానికి స్కోప్స్ ఎక్కువగా ఉంటాయి. సో స్లీప్ అడిక్వేట్గా ఉండాలి, స్ట్రెస్కి దూరంగా ఉండాలి, జంక్ ఫుడ్ తినకుండా వీళ్ళంత హెల్దీ డైట్ తీసుకొని రెగ్యులర్గా హస్బెండ్ వైఫ్ కలిసి ఉంటే చాలామందికి ప్రెగ్నెన్సీస్ న్యాచురల్గానే వస్తాయి. కొంతమందికి రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళల్లో డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏ టైంలో మనకి మన ఎగ్ రిలీజ్ అవుతుందో ట్రాక్ చేసుకొని యూజువల్గా ఆ టైంలో కలిసి ఉండమని చెప్తాం. ఓకే. జనరల్గా పెళ్ళవగానే ఒక 2 monthsకి స్టార్ట్ చేస్తూ ఉంటారు ఈ సొసైటీ, ఏంటి ఇంకా కన్సీవ్ అవ్వలేదా అని. అదే వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ అయిపోతూ ఉంటుంది. సో అలాంటి కపుల్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? చాలా మంది కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీస్ వచ్చే వాళ్ళు కూడా ఒక 3 months 6 months ట్రై చేసి ఉంటారు. బట్ దే ఫర్గెట్ ద థింగ్స్. సో ఇంకా రావట్లేదా అని అనేటప్పుడు ఆ కపుల్కి చాలా స్ట్రెస్ ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ కామన్ టు కన్సీవ్ అంటే ఫస్ట్ టైమే ట్రై చేసాము, అదే మంత్లో ప్రెగ్నెన్సీ రావాలి, దిస్ ఈజ్ నో. సో ఎవరికైనా కపుల్కి టైం పడుతుంది, మినిమం 6 months to 1 year టైం పడుతుంది. సో ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేసినప్పుడు రాకపోతే టెన్షన్ పడకండి. ఇట్ విల్ టేక్ 6 to 1 year టు కన్సీవ్. 1 yearకి కూడా కన్సీవ్ అవ్వట్లేదు అంటే అప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వచ్చి మినిమం బేసిక్ టెస్ట్ అంటే ఎగ్స్ బాగుందా, ఎగ్ రిజర్వ్ బాగుందా, ట్యూబ్స్ ఓపెన్ ఉందా, గర్భసంచి బాగుందా, అందులో గడ్డలు ఉన్నాయా, వాపు ఉందా, పాలిప్స్ ఉందా, అడ్డుపొరలు ఉన్నాయా, మినిమం బేసిక్ స్కాన్లో మనకి ఇవన్నీ కూడా తెలుస్తుంది. హస్బెండ్స్కి మగవాళ్ళలో మినిమం సీమెన్ అనాలిసిస్ టెస్ట్ చేసుకొని అంతా బాగుంది అని అంటే ఏమీ లేకుండా ఇంకొక 1 year 2 years కన్సీవ్ న్యాచురల్గా ట్రై చేసి ఏ టైంలో కలిసి ఉండాలి చిన్న సజెషన్స్ ఇస్తూ ఉంటాం. అప్పటికి కూడా రావట్లేదు అని అంటే చిన్న ట్రీట్మెంట్స్, IUI ట్రీట్మెంట్స్ అలాంటివి సజెస్ట్ చేస్తుంటాం. నేను ఈ మధ్యలో విన్న ఒక స్టోరీ డాక్టర్. సో అమ్మాయికి మ్యారేజ్ ఫిక్స్ అయిందనమాట. సో జనరల్గా ఏంటి, అమ్మాయి ఏం చదువుకుంది ఏందనేది జనరల్గా వచ్చి టాక్. బట్ అక్కడ ఏంటంటే అమ్మాయికి థైరాయిడ్ ఉందంట, మరి ఎందుకు ఒప్పుకున్నారో పెళ్ళికి తెలీదు, రేపు పిల్లలు పుట్టారు కదా అంటే డైరెక్ట్ వీళ్ళు డాక్టర్ అయ్యి సర్టిఫై ఇచ్చేసారు, పిల్లలు పుట్టారు కదా థైరాయిడ్ ఉంది అంటే. ఇప్పుడు సొసైటీ ఇలా ఉంది కదా, అంటే థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టారు ఆడవాళ్ళలో. థైరాయిడ్ అంటే ఇప్పుడు కూరలో ఉప్పు తక్కువైతే ఏం వేసేస్తాం, ఉప్పు వేసుకుంటాం అంతే కదా, కూరని పడేయం కదా. సో దిస్ ఇస్ ఆల్సో ద సేమ్ థింగ్. సో థైరాయిడ్ ఇష్యూస్ ఉంది, థైరాయిడ్ తక్కువ ఉంది అంటే ఒక థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకుందాం. వన్స్ ద థైరాయిడ్ ఈజ్ అండర్ కంట్రోల్, సో there will not be any issues. థైరాయిడ్ కంట్రోల్ అవ్వట్లేదు, హైపోథైరాయిడిజమో హైపర్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఎగ్ రిలీజ్ అవ్వడంలో, ఎగ్ క్వాలిటీలో, బేబీ అతికే తత్వంలో కానీ, ప్రెగ్నెన్సీ వచ్చేదానికి కానీ స్కోప్స్ అనేవి తక్కువగా ఉంటాయి. జస్ట్ మనకి ఏం ప్రాబ్లం ఉందో కనుక్కొని థైరాయిడ్ రిప్లేస్మెంట్ చేసుకుని ఇట్స్ వెరీ 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 సింపుల్ ట్రీట్మెంట్. సో థైరాయిడ్ రిప్లేస్ చేసుకుంటే ద ఫీమేల్ విల్ బి జస్ట్ లైక్ ఎనీ అదర్ ఫీమేల్. ఓకే. సో ఎందుకంటే ఇలాంటివి సేమ్ ఇదే థైరాయిడ్ ఇష్యూలో ఆఫ్టర్ మ్యారేజ్ ఆ అమ్మాయికి వచ్చింది థైరాయిడ్. సో ఆమెకు పిల్లలు పుట్టేదానికంటే ఇంట్లో మొత్తం అత్తయ్య గారు థైరాయిడ్ వచ్చింది, సో నీకు ఫ్యూచర్లో పిల్లలు పుట్టరు అంటే ఇలాంటివి బాగా విన్నప్పుడు సో మానసికంగా వాళ్ళు బాగా ఎమోషనల్లీ డౌన్ అయి ఉంటారు. సో వాళ్ళల్లో మీరు ఏం చెప్తారు అలాంటి వాళ్ళకి, ఆడియన్స్కి? సో చాలా మంది థైరాయిడ్ అనగానే భయపడతారు, PCOD అనగానే భయపడతారు. ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ న్యాచురల్గా రాదు అని అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదమ్మా. కరెక్ట్గా ఎవాల్యుయేట్ చేసుకుని చిన్న సింపుల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా వచ్చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ అ వెరీ స్మాల్ ప్రాబ్లమ్.